ఒక చిన్న తప్పు అంటే ఒక చిన్న నైతిక వైఫల్యం ఒక మొత్తం సమాజాన్ని ఎలా కూల్చేయగలదు. ఇదేదో ఇప్పటికాలం భయంలా అనిపించొచ్చో కదూ, కాని వేల సంవత్సరాల క్రితమే ఒక ప్రాచీన గ్రంథం సరిగ్గా ఇదే హెచ్చరిక ఇచ్చింది. ఈరోజు మనం ఆ డామినో ఎఫెక్ట్ను స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. ఒకే ఒక్క పతనంతో మొదలై అది పూర్తి వినాశనానికి ఎలా దారితీస్తుందో తెలుసుకుందాం. సరే, మన విశ్లేషణను ఇక్కడ్నుంచే మొదలు పెడదాం ఈ ఒక శ్లోకంతో. ఇదే మన చర్చకు పునాది. వేల సంవత్సరాల క్రితం రాసినా సరే ఇందులో చెప్పిన విషయం ఎంత సూటిగా నిర్మోహమాటంగా ఉందో గమనించండి. ఇది సమాజం ఎలా పతనమవుతోందో చెప్పే ఒక రకమైన బ్లూ ప్రింట్ లాంటిదే. ఇక్కడే అసలు విషయముంది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇదొక చైన్ రియాక్షన్. ఒక డామినో పడితే మిగతావన్నీ ఎలా పడిపోతాయో అలాగనమాట. ఒక నైతిక పతనం గొలుసుకట్టుగా సమాజంలోని ప్రతి భాగాన్నే ఎలా ప్రభావితం చేస్తోందో ఈ శ్లోకం వివరిస్తోంది. ఇప్పుడు మనం ఈ గొలుసులోని ప్రతి లింకును విడదీసి చూద్దాం, మొదటి డామినో నుండి మొదలుపెట్టి. సరే, మరి ఆ మొదటి డామినో ఏంటి? అదే అధర్మం యొక్క ఆవిర్భావం. ప్రతిదీ ఇక్కడ్నించే మొదలవుతుంది. అయితే అసలీ అధర్మం అంటే ఏంటి? మరి ఒక్క కాన్సెప్ట్ మొత్తం వినాశనానికి ఎలా దారితీస్తుంది? చూడండి, అధర్మం అంటే కేవలం చెడ్డ పనులు చేయడం మాత్రమే కాదు, దానికంటే చాలా లోతైన విషయం. ఈ గ్రంథం ప్రకారం ఇది సమాజాన్ని నిలబెట్టే నైతిక పునాదులనే కూల్చివేయడం. అంటే ఏది ఒప్పు, ఏది తప్పు అని చెప్పే నియమాలే బలహీనపడినప్పుడు ఇక పతనానికి మొదటి అడుగు పడినట్లే. ఇక్కడ ఈ టెక్స్ట్ చెప్పే పాయింట్ చాలా కీలకమైనది. అధర్మం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన తప్పు కాదు, అది సమాజం అంతా పాకే ఒక విషం లాంటిది. ఇది సమాజాన్ని కలిపి ఉంచే నమ్మకాన్ని, బంధాలను నెమ్మదిగా తినేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు మనం అడుత స్టెప్కి వెళ్దాం. బహుశా ఈ మొత్తం గొలుసులో ఇదే అత్యంత కీలకమైన లింక్. మరి చెప్పాలంటే ఇప్పటి ఆలోచనలతో చూస్తే ఇదే అత్యంత వివాదాస్పదమైనది కూడా కావచ్చు. అధర్మం ప్రభావం సమాజ పునాదిని ఎలా తాకుతుందో చూద్దాం. ఈ వాదన ప్రకారం సమాజం అనే కట్టడానికి స్త్రీలే మూలస్తంభాలంట. వారి నడవడికే కుటుంబం మరియు సమాజం యొక్క స్థిరత్వానికి పునాది అని ఈ గ్రంథం నొక్కి చెబుతోందన్నమాట. అంటే ఇది వారిపై చాలా పెద్ద బాధ్యతను పెడుతోందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ గ్రంథం తన వాదనను ఎలా సమర్థించుకుంటుందో చూడండి. స్త్రీలకు ధార్మిక సూత్రాల రక్షణ అవసరమని సూచిస్తోంది. ఆ రక్షణ లేకపోతే వాళ్లు సులభంగా దారిటప్పే అవకాశం ఉందని బలంగా నమ్ముతారు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఆ గ్రంథంలో ఉన్న వాదన. మనం కేవలం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామంతే. చూసారా, ఇక్కడ కనెక్షన్ చాలా స్పష్టంగా ఉంది. అధర్మం పెరిగినప్పుడు అది స్త్రీలను రక్షించే ఆ నైతిక కవచాన్ని పగలగొడుతుంది. ఆ రక్షణ కవచం లేనప్పుడు ఈ గ్రంథం ప్రకారం వారు సామాజిక విచ్ఛిన్నానికి దారితీసే తదుపరి దశకు లోనవుతారు. సరే, అధర్మం ప్రబలింది, నైతిక రక్షణ కవచం పగిలిపోయింది. మరి దాని తర్వాతేంటి? ఈ గ్రంథం ప్రకారం ఆ తర్వాతి పరిణామాలు జరగడం ఖాయం. ఆ గొలుసుకట్టు చర్య ఎలా సాగుతుందో ఓసారి చూద్దాం. చూడండి, ఈ టెక్స్ట్ ఒక లాజికల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను మన ముందు పెడుతోంది. నైతిక సూత్రాలు నాశనమైనప్పుడు సామాజిక కలయికలు కంట్రోల్ తప్పుతాయి. మరి అది ఒక నిర్దిష్టమైన కోరుకొని ఫలితానికి దారితీస్తోందని ఈ వాదన చెబుతోంది. ఈ గొలుసుకట్టు చర్య యొక్క ఫైనల్ అవుట్కమ్ని ఈ గ్రంథం వర్ణసంకరం అంటుంది. అంటే అవాంఛిత సంతానం. ఆ కాలం నాటి సామాజిక వ్యవస్థలో వేర్వేరు వర్గాలు కలిసిపోవడం అనేది సమాజ స్థిరత్వానికి చాలా పెద్ద ప్రమాదంగా భావించేవాళ్లు. సరే, డామినోలో ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. చివరికి వర్ణసంకరం ఏర్పడింది. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఆ తర్వాత ఏమవుతుంది? ఈ గ్రంథం ప్రకారం ఇది కేవలం ఒక సామాజిక మార్పు కాదు, ఇది పూర్తిస్థాయి వినాశనానికి నాంది. ఇక్కడ ఈ గ్రంథం ఎలాంటి అనుమానాలకు తావివ్వడం లేదు. వర్ణసంకరం అనేదే సమాజం మొత్తం కూలిపోవడానికి డైరెక్ట్ కారణమని తేల్చి చెప్పేస్తోంది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, పతనానికి ఇదే అసలు కారణమని వాదిస్తోంది. చూశారా, ఇక్కడ ఈ గొలుసుకట్టు చర్య ఎంత భయంకరమైన ముగింపుకు దారితీస్తోందో. ఇది కేవలం ఏదో చిన్న గొడవ కాదు, కుటుంబ వ్యవస్థ నాశనం, వినాశకరమైన యుద్ధాలు, అంటువ్యాధులు, చివరికి మొత్తం మానవ నాగరికతే అంతమైపోతోంది అని హెచ్చరిస్తోంది గ్రంథం. సో మనం ఇప్పుడుదాకా చూసిందేంటంటే ఒక ప్రాచీన గ్రంథం నుంచి వచ్చిన ఒక తీవ్రమైన హెచ్చరిక. నైతిక విలువలు పడిపోతే సమాజం కూడా పడిపోతుంది అనే ఒక భయం.
అయితే మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటుంది. సామాజిక క్రమం, సంప్రదాయం గురించిన ఈ పురాతన భయాలు వేగంగా మారుతున్న ఈనాటి ప్రపంచంలో మన సొంత ఆందోళనలనేమైనా ప్రతిబింబిస్తున్నాయా? దాని గురించి ఆలోచించండి.